ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దయిపోతాయి. ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు. దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది. మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది. ఎవడైనా, ఏ పెట్టుబడిదారుడైనా, ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులు ఉంటే ఉత్తరప్రదేశ్కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు? ఎందుకయ్యా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్లో బీజేపీలు పెట్టే పంచాయతీలు, అక్కడ వాళ్ళు చిమ్మే విషయం ఆ రాష్ట్రం సర్వనాశనమైంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా 30 నిమిషాలలో పోవచ్చు, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి పోలే. కానీ అదే గుర్గాంలో లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి, మెట్రో రైలు వచ్చింది, కృష్ణానది జలాలు వచ్చినాయి, గోదావరి జలాలు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ అందుకే ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది. ఈ రాష్ట్రం పూర్తిగా 100 సంవత్సరాలు వెనక్కిపోతుంది. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రాండి, కదలండి. ఈరోజు పెను ప్రమాదం పంచి ఉన్నది. మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా అంటుంది, రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది, మత చిచ్చు పెడతా అంటుంది, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా అంటుంది. మత చిచ్చు పెట్టినా, మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు. నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈనాడు